ఎన్ని కుటుంబాలండి. నేను పిల్లల మధ్యలో తిరుగుతున్నాను మదన్ గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కుటుంబంలో కూడా ఎవరు సంతోషంగా కారణం ఏమిటి? దానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులది పాత్ర ఉన్నది. విద్యావేత్తలది పాత్ర ఉంది. ఇప్పుడు విద్యావేత్తలు ఏమంటున్నారు? మేము గనక మందలిస్తే మా మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకని మాకెందుకు వచ్చిందిలే, మా జీతాలు మాకు వస్తున్నాయి కదా అని మేము ఆ పాఠం చెప్పేసేసి వాడికి అర్థమైందా చచ్చిందా ఇవన్నీ మాకు అనవసరం, వాడికి మార్కులు వచ్చాయా లేదా మాకు అనవసరం అని చెప్పి మేము కూడా ఊరుకోవలసిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మందలించేవాడు లేడు, మండిపడేవాడు లేడు. ఒకప్పుడు మనల్ని చిన్నప్పుడు స్కూల్స్లో ఎవరైనా టీచర్ కొడితే ఇంటికెళ్ళి చెప్తే నువ్వేం తప్పు చేసి ఉంటావు, తప్పు చేయకపోతే కూడా అది మళ్ళీ ఇంకొక 2 దెబ్బలు మనల్ని వేసి మందలించే పెద్దరికమో గురుత్వమో మన ఇళ్లలో ఉండేది. తాతయ్యో బాబాయో పెదనాన్నో నాన్నో అమ్మో ఎవరో ఒకళ్ళు పెద్దల వాళ్ళు ఉండి అప్పుడప్పుడు మనకి చక్కగా చెప్పేవారు. అంతమంది సంతానం ఉన్నా కూడా ఎవరికి